18 సీజన్స్ ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ కప్స్ కొట్టింది రెండే టీంలు. లెజెండరీ ఐపీఎల్ టీమ్స్ ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళిద్దరితో కాంపిటేటివ్ గా మళ్ళీ ఆర్సీబీ రెండో కప్ కొట్టగలదా? డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఐపీఎల్ 2026 లో అడుగు పెట్టబోతోంది ఆర్సీబీ. 18 ఇయర్స్ గా ఎదురు చూసిన కప్ లాస్ట్ ఇయర్ కొట్టారు. ఈ సాలా కప్ నమ్దే అనేది తీసేసి ఈ సాలా కప్ నమ్దు అని పెట్టుకున్నారు. స్టిల్ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా వచ్చి మళ్ళీ టైటిల్ ని డిఫెండ్ చేసుకోగలదంటారా? టీం చూస్తే ఏం పెద్ద చేంజెస్ లేవు అండ్ లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ ఇంకా అద్భుతమైన టీం ఉంది. బట్ ఆ స్క్వాడ్ లో కొంచెం చిన్న మైనస్లు అయితే కనిపిస్తున్నాయి ఈ సీజన్ లో. ఎందుకంటే కొంతమంది ప్లేయర్స్ లాస్ట్ టైం ఉన్నంత ఫామ్ ఈసారి లేరు. కొంతమంది ప్లేయర్స్ ఈసారి ఫ్లాట్ ట్రాక్ పిచెస్ కి సెట్ అవుతారా లేదా, ఇలాంటి చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఎలాంటి పిచెస్ కి అయితే టీం బాగుంటది, ప్లే ఆఫ్స్ కి వచ్చే ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయి అన్ని టీమ్స్ తో కంపేర్ చేసి థింగ్స్ అన్ని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ స్టోరీస్. ఇంకా ఆర్సీబీ స్క్వాడ్ విషయానికి వస్తే 2025 కి 26 కి చాలా తక్కువ డిఫరెన్సెస్ ఉన్నాయి. వాళ్ళు తీసేసిన ప్లేయర్స్ లో ఒక మెయిన్ ప్లేయర్ లివింగ్స్టన్ అని చెప్పుకోవాలి. బట్ తీసుకున్న ప్లేయర్స్ వండర్ఫుల్ గా ఉన్నారు. వెంకటేష్ అయ్యర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్ రౌండర్. మిడిల్ ఆర్డర్ లో చాలా బాగా ఆడతాడు. కోల్కతాకి లాస్ట్ సీజన్ చాలా మ్యాచ్ లో పర్ఫామ్ చేశాడు. టీం మంచిగా పర్ఫామ్ చేయకపోయినా వెంకటేష్ అయ్యర్ చాలా మంచి ఫామ్ లో కనిపించాడు స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్. లేటర్ హాఫ్ ఆఫ్ ద సీజన్ కొంచెం డౌన్ అయ్యాడు. బట్ ఆర్సీబీ పిచ్ కి, ఆర్సీబీ ఉన్న టీమ్ కాంబినేషన్ కి బాగా సెట్ అవుతాడు. అండ్ ఆర్సీబీకి ఫిల్ సాల్ట్ కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నప్పటికీ జాకబ్ బెతల్ వచ్చినాడు. ఓపెనింగ్ కి మంచి ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా కొత్త ప్లేయర్స్ చూస్తే విహాన్ మల్హోత్రా, మంగేష్ యాదవ్ వీళ్ళిద్దరు ఉన్నారు. ఇద్దరు యంగ్స్టర్స్. ఖచ్చితంగా ఇద్దరులో ఒకరు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే విహాన్ మల్హోత్రా అండర్ 19 వరల్డ్ కప్ లో ఎలా ఆడాడు చూసాం. ఇండియాకి అన్ని మ్యాచెస్ లో కీ ప్లేయర్. అటు పిన్ వేయడంలో గానీ, ఇటు బ్యాటింగ్ ఆడడంలో గానీ చాలా మంచి స్టాండర్డ్ చూపించాడు. మంగేష్ యాదవ్ ఆల్రెడీ డొమెస్టిక్ క్రికెట్ లో చాలా బాగా ఆడుతున్నాడు. ఆ వీడియోస్ చూస్తున్నారు ఎంత మంచి ఫినిషర్ అనేది. అండ్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ గానే మంగేష్ యాదవ్ అండ్ విహాన్ మల్హోత్రా ఇద్దరు టీమ్ లో ఉన్నారు. సో ఈ విధంగా ఆర్సీబీ స్క్వాడ్ లో వచ్చిన చేంజెస్ కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయి తప్పితే ఎటువంటి నెగిటివ్ లేదు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్, జాకబ్ డఫీ వన్ ఆఫ్ ద బెస్ట్ T20 బౌలర్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆర్సీబీ లోనే ఉన్నాడు. విషయం ఏంటంటే ఫారెన్ ప్లేయర్స్ ఇప్పుడు ఫిల్ సాల్ట్ గానీ, జాకబ్ బెథెల్ అండ్ టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, జాకబ్ డఫీ, హాజిల్వుడ్, ఫారెన్ ప్లేయర్స్ కొంచెం ఎక్కువ అయ్యారు. అండ్ అందరూ బెస్ట్ ప్లేయర్స్ ప్రెసెంట్. వీళ్ళలో ఏ నలుగురిని తీసుకొని టీమ్ కాంబినేషన్ సెట్ చేస్తారనేది ఇంపార్టెంట్. మేబీ పిచ్ అనుకూలించి చూద్దామంటే జాకబ్ డఫీ, జోష్ హాజిల్వుడ్ ఒకే టైప్ ఆఫ్ బౌలర్స్. ఇద్దరు పవర్ ప్లే లో అండ్ డెత్ ఓవర్స్ బాగా వేయగలరు. అండ్ టిమ్ డేవిడ్ అండ్ రొమారియో షెఫర్డ్ ఇద్దరు లోవర్ ఆర్డర్ లో వచ్చే బ్యాట్స్మెన్స్. ఇద్దరు ఫినిషింగ్ చేయగల బ్యాట్స్మెన్. అండ్ షెఫర్డ్ తో వస్తే బౌలింగ్ ఛాన్స్ ఉంటుంది. అండ్ టిమ్ డేవిడ్ తో వస్తే ఓన్లీ బ్యాటింగ్ కి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ కి వెళ్ళడానికి బౌలింగ్ లో రసిక్దర్ ఉన్నాడు, శ్రేయస్ శర్మ ఉన్నాడు. పిచ్ ను అనుకూలించి వాళ్ళిద్దరిని ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకోవాలి. సో ఈ విధంగా కాంబినేషన్ కొంచెం కష్టంగా ఉండబోతుంది. అండ్ చిన్నస్వామి పిచ్ ఎలాగో బ్యాటింగ్ అనుకూలిస్తుంది కాబట్టి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ పెద్ద కష్టంగా ఉండదు. బట్ అవే మ్యాచెస్ లోనే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ కొంచెం టఫ్ అవుద్ది. ఎవరిని సెలెక్ట్ చేస్తారు, ఎవరిని సెలెక్ట్ చేయాలి అనేది. అండ్ టోటల్ ఫుల్ స్క్వాడ్ మీరు ఒకసారి చూడొచ్చు. బ్యాట్స్మెన్స్ గానీ, వికెట్ కీపర్స్ గానీ, ఆర్ బ్యాటింగ్ ఆల్ రౌండర్స్, బౌలింగ్ ఆల్ రౌండర్స్ అండ్ టోటల్ బౌలర్స్. టోటల్ అరౌండ్ 20+ మెంబర్స్ స్క్వాడ్ ఉంది. వీళ్ళలో ఆల్మోస్ట్ 18+ ప్లేయర్స్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. బట్ ఓన్లీ మైనస్ థింగ్ మనం ముందుగా చెప్పుకున్నట్టు ఫిల్ సాల్ట్ ఫామే కొంచెం నెగిటివ్ గా ఉంది. అండ్ జాష్ హాజిల్వుడ్ వస్తాడా లేదా అనేది ఒక డౌట్. బికాస్ జాష్ హాజిల్వుడ్ కూడా గాయంతో T20 వరల్డ్ కప్ ఆడలేదు. ప్రెసెంట్ ట్రైనింగ్ లో ఉన్నాడు. ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఆ ఫిట్నెస్ క్లియర్ చేసి ఆర్సీబీ క్యాంప్ లో జాయిన్ అయితే ఆర్సీబీకి ఎదురులేదు. సో ఇన్ కేస్ జాష్ హాజిల్వుడ్ ఒకవేళ గాయం కారణంగా ఈ సీజన్ లో ఆడలేకపోయినా వాళ్ళకి జాకబ్ డఫీ అనే ఆప్షన్ ఉంది కాబట్టి వాళ్ళకి పెద్ద నష్టం వచ్చే అవకాశం లేదు. అండ్ బౌలింగ్ లో జాకబ్ డఫీకి సపోర్ట్ గా భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, యష్ దయాల్ ఉన్నాడు, రసిక్దర్ ఉన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చే ఛాన్స్ ఉంది. రసిక్దర్ ప్రీవియస్ ఎమర్జింగ్ ఏషియా కప్ లో అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. అండ్ డెత్ బౌలింగ్ ఎంత బాగా వేయగలడో మనం చూసాం. సో ఈ విధంగా ఆర్సీబీ లైనప్ చాలా బాగుంది. టీమ్ 11 పిక్ చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే చాలా మంది ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. ఒక్కసారి ప్రాబుల్ 11 చూద్దాం. ఆర్సీబీ ప్రాబుల్ 11 లో ఎవరు ఉంటారు అనేది. ఫస్ట్ ఓపెనింగ్ విషయానికి వస్తే మనకి డిఫాల్ట్ ఓపెనర్స్ విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్. ఇన్ కేస్ ఫిల్ సాల్ట్ ఏమన్నా ఫామ్ లేదు, ఆడతాడా లేదని ఒక డౌట్ ఉంటే ఫిల్ సాల్ట్ ప్లేస్ లో జాకబ్ బెతల్ వచ్చే ఛాన్స్ అక్కడ ఉంది. ఇంకా మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే రజత్ పటిదర్ ఆబ్వియస్లీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, దేవదత్ పడిక్కల్ ఉన్నారు. ఇన్ కేస్ దేవదత్ పడిక్కల్ ను ఓపెనింగ్ లో ఆడించే అవకాశం లేకపోతే మిడిల్ ఆర్డర్ తీసుకురావచ్చు. ఆర్ ఒకవేళ సాల్ట్ బదులు పడిక్కల్ ఏమైనా ఓపెనింగ్ ఆడిస్తే బెతల్ మిడిల్ ఆర్డర్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే T20 వరల్డ్ కప్ లో బెతల్ మిడిల్ ఆర్డర్ ఆడాడు. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ చేశాడు ఇంగ్లాండ్. సో బెతల్ మిడిల్ ఆర్డర్ తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో వీళ్ళిద్దరు ఒకరు మిడిల్ ఆర్డర్ లో ఉండే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ జితేష్ శర్మ ఉన్నాడు, టిమ్ డేవిడ్ ఉన్నాడు. వీళ్ళిద్దరు నెంబర్ 5, నెంబర్ 6 ఈజీగా ఆడే ఛాన్స్ ఉంది. ఇక్కడ మళ్ళీ ఇంకో ఆప్షన్ ఏంటంటే రొమారియో షెఫర్డ్. వీళ్ళల్లో టిమ్ డేవిడ్ ని గానీ ఆర్ ఇంకేదైనా ఆప్షన్ చూస్ చేసుకోవాలంటే షెఫర్డ్ ని పెట్టుకునే అవకాశం ఉంది. బికాస్ బౌలింగ్ ఆల్ రౌండర్ గాను అండ్ మంచి ఫినిషర్ గాను యూజ్ అవుతాడు. ఇంతవరకు ఆల్మోస్ట్ 7 ప్లేయర్స్ అనుకుంటే ఇంకా బౌలర్స్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్ వీళ్ళిద్దరు గ్యారంటీ. ఎయిదర్ జోష్ హాజిల్వుడ్ ఆర్ జాకబ్ డఫీ వీళ్ళిద్దరు ఒకరు కన్ఫర్మ్ గా ఉంటారు. సో ఇక్కడ 10 మెంబర్స్. లాస్ట్ 1 మెంబర్ కృణాల్ పాండ్యా మనం లోవర్ ఆర్డర్ లో మిస్ చేసాం. సో లోవర్ ఆర్డర్ లో కృణాల్ పాండ్యా కూడా ఉన్నాడు. లాస్ట్ సీజన్ లో కృణాల్ పాండ్యా చాలా బాగా ఆడాడు. చాలా మ్యాచ్లు సేవ్ చేశాడు. చాలా 2-3 మ్యాచ్లు గెలిపించాడు కూడా. సో ఈ విధంగా ఆర్సీబీ ప్రాబుల్ 11 ఇలా ఉండబోతుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే బేస్డ్ ఆన్ పిచ్ మేబీ వాళ్ళు శ్రేయస్ శర్మని ప్రిఫర్ చేయొచ్చు, లేదా రసిక్దర్ ని ప్రిఫర్ చేయొచ్చు. ఫాస్ట్ బౌలింగ్ అనుకూలిస్తూ డెత్ బౌలింగ్ కావాలనుకుంటే రసిక్దర్ ని తీసుకుంటారు. లేదు స్పిన్ కి అనుకూలిస్తుంది కోల్కతా లాంటి పిచ్ ఆర్ ఇంకెక్కడైనా స్పిన్ కి అనుకూలించే పిచ్లు ఉంటే
వాళ్ళు శ్రేయస్ శర్మని తీసుకోవచ్చు అండ్ స్వప్నిల్ సింగ్ ఇంకో ఆప్షన్ ఉన్నాడు. ఆప్షన్స్ కి అయితే కొదవలేదు, ప్రాబ్లీ వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్ లో టాప్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా మన అనాలిసిస్ ప్రకారం ఇది ప్రాబబుల్ 12 ఆఫ్ ఆర్సీబీ ఈ ఐపీఎల్ సీజన్. బట్ బేస్డ్ ఆన్ పిచ్ వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ ఆ 1-2 ప్లేయర్స్ మార్చుకునే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్లేయింగ్ 12 కరెక్ట్ గా ఉందా లేదా, మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నారనేది కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఆర్సీబీ టైటిల్ డిఫెండింగ్ చేసుకుంటుందా లేదా అంటే ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ లాంటి టీమ్ తో, అది చిన్నస్వామి స్టేడియంలో ఓపెనింగ్ మ్యాచ్ అదిరిపోబోతుంది చిన్నస్వామిలో. సో చూడాలి ఆర్సీబీ ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది ఈ సీజన్ లో అనేది. హౌఎవర్ ఈసారి 2026 లో అన్ని టీమ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఏ టీమ్ ని కొంచెం తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు. కాబట్టి ఆర్సీబీకి టైటిల్ డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. అండ్ 5 years గా కప్ లేని ముంబై రెడీగా ఉంది. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ధోని ఇది లాస్ట్ సీజన్ అనే టాక్ ఉంది కాబట్టి వాళ్ళు కప్పు కొట్టి ధోనికి ఇవ్వాలనుకుంటున్నారు. సంజు శాంసన్ ట్రేడ్ ఇంకొక బిగ్ థింగ్, జడేజా ఆర్ఆర్ కి వెళ్ళడం అండ్ అక్షర్ పటేల్ యాజ్ అ కెప్టెన్ ఇన్ ఢిల్లీ అండ్ కేఎల్ రాహుల్ మళ్ళీ బ్యాక్ టు ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అన్ని టీమ్స్ లో చాలా చేంజెస్ జరిగాయి, చాలా స్ట్రాంగ్ లెవెన్స్ ఉన్నాయి ప్రతి టీమ్ లో. ఆర్సీబీ కప్ డిఫెండ్ చేసుకోవడం అంత ఈజీ కాదు, బట్ డిఫెండ్ చేసుకోవాలంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెట్ ఆడాలి ఈ సీజన్ అంతా. మీరేమనుకుంటున్నారు, ఆర్సీబీ కప్ డిఫెండ్ చేసుకుంటుందా, బ్యాక్ టు బ్యాక్ కప్స్ కొడుతుందా? కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్.